ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బైబిల్ క్లాస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నేను పలుకుతూ ఉన్నాను. ఈ బైబిల్ క్లాస్ని మనం ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ మహోన్నతమైనటువంటి నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా మరొకసారి చాలా కాలం తర్వాత మరలా ఇలా కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కోసం మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉంటున్నటువంటి బిడ్డలకు కూడా మంచి జ్ఞానం, తెలివితేటలు మీరు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి మాట్లాడడానికి మీ ముందు రావడం జరిగింది. మీరు ఈ బైబిల్ క్లాసులన్నీ కూడా ఫాలో అవుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ చూడలేకపోయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయము దానియేలు గ్రంథం నుంచి మనం చూడబోతున్నాం. ఇది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అంతేకాకుండా చాలామంది నేర్చుకుంటున్నా సరే వాళ్ళకి ఇంకా క్వశ్చన్ మార్క్ వాళ్ళ మనసులో మెదులుతూనే ఉంటుంది. ఎంత నేర్చుకున్నా అర్థం కానటువంటి విషయం. రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో ఈ అంశం గురించి ఉన్నాయి. కొంతమంది ఈ విషయాలన్నీ జరిగిపోయినవి అని కొంతమంది నమ్ముతూ ఉంటే, కొంతమంది ఇంకా జరగాల్సినవి అని కొంతమంది నమ్ముతూ ఉన్నారు. అయితే మనం వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు వాక్యము దేనికి దగ్గరగా ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఒక ముగింపునకు రావాల్సి ఉంటుంది. దాన్ని ఈరోజు నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధ కలిగి మీ అటెన్షన్ అంతా కూడా ఇక్కడ పెట్టండి. నేను ఎంత సులువుగా వివరించడానికి అవకాశం ఉంటే అంత సులువుగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ అంశం ఏంటంటే, మనం చెప్పుకున్నటువంటి విధంగా దానియేలు 70 వారములు, దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి 70 వారాలు. ఈ 70 వారాలు అనేటువంటిది దానియేలు గ్రంథంలో చెప్పబడింది. మనం ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేసినా సరే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మనం కానీ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా కనబడేటువంటి విషయం, 9వ అధ్యాయం అన్న వెంటనే మనకి కనబడేది ఏంటంటే దానియేలు గ్రంథంలో 70 వారాల గురించినటువంటి సందేశం అనేది మనకి కనబడుతుంది. ఈ 70 వారాలు ఏంటండి? ఈ 70 వారాలు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి? ఈ 70 వారాలు ఎప్పటి నుంచి ప్రారంభించబడ్డాయి? ఈ 70 వారాల్లో మనం ఉన్నామా? అసలు ఈ 70 వారాలు ఏంటి? వీటిని ఎలా లెక్కించాలి? ఏ విధంగా లెక్కించాలి అనేటువంటిది మనం ఒకసారి శ్రద్ధ కలిగి మనం చూడాల్సి వస్తుంది. అది మీకు అర్థం కావాలంటే మొదటిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మీకు అర్థం కావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 4 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ దానియేలు గ్రంథము 70 వారాలు అర్థం చేసుకోవాలంటే మొదటిగా 9వ అధ్యాయంలో మనం వెళ్ళడానికంటే ముందు ఒకసారి చూడు. తొమ్మిదవ అధ్యాయంలో 4 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, దానియేలు అన్న వెంటనే దానియేలు ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, మీకు ఇంతకుముందు బైబిల్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, దానియేలు ఎక్కడున్నాడంటే మాదియా పారసీకుల యొక్క రాజ్యంలో చెరలో ఒక బందీగా ఉన్నాడు. అదేంటి, బబులోన్ రాజ్యం కదా తీసుకెళ్ళిపోయింది, బబులోన్ చెరలో కదా ఉన్నాడు అని అంటే, బబులోన్ చెరలో ఆల్రెడీ ఉన్నాడు. 70 సంవత్సరాలు ఇర్మియా ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేరిపోయిన తర్వాత మనం ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే ఇంతకుముందు బైబిల్ క్లాసులో మీరు చూడాలి. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాదియా పారసీకులు వచ్చి ఈ బబులోను పట్టుకున్నారు. ఈ బబులోను ఎప్పుడైతే పట్టుకున్నారో ఇక దానియేలు అప్పటి వరకు కూడా ఎవరి కింద పనిచేశాడు? దానియేలు నెబుకద్నెజర్ రాజు కింద పనిచేశాడు, బబులోన్ రాజ్యం కింద పనిచేశాడు.
ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, మాధ్య పారసిక ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ కింద పనిచేయడం స్టార్ట్ అయ్యాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు దానియేలు ఎవరి దగ్గర ఉన్నాడు? మాధ్య పారసికుల రాజు యొక్క క్రింద పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మూడో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు, దానియేలు ఆ రాజ్యంలో ఉంటున్నప్పుడు గాబ్రియేలు దేవుని దూత ఒకసారి తనకి ప్రత్యక్షమై కలలో తనకి రాబోయే దానియేలు నువ్వు బహుప్రియుడవు, నీకు రాబోయేటువంటి విషయాలు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా నువ్వు విను అని చెప్పేసి చెప్పి ఈ విషయాలన్నీ గ్రంథంలో లిఖించని చెప్పినప్పుడు దానియేలు రాయటం ప్రారంభించాడు. అయితే ఏ విషయాలు చెప్పాడు అనే విషయం ఏంటంటే, ఒకటి, యెరూషలేం మరలా కట్టించబడుతుంది. రెండో విషయము, మెస్సయ రాబోతున్నాడు. మొదటి విషయం ఏంటి? యెరూషలేం మరలా కట్టించబడుతుంది. రెండో విషయము, మెస్సయ తిరిగి లోకానికి రాబోతున్నాడు. ఈ రెండు విషయాలు కూడా దానియేలుకి గాబ్రియేలు దేవుని దూత చెప్పడం జరిగింది. సో ఇలా చెబుతూ ఉన్నటువంటి సమయంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి వస్తాడు. ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి ఒకసారి మనము చదువుకుందాం. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞానము చేయున్న ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పవలని వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. జాగ్రత్తగా వినండి. 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ఈ ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. 24వ వచనంలో చెప్పబడినటువంటి అంశాలన్నీ జరగడానికి 70 వారాలు నేను నియమిస్తున్నానని దేవుడు చెప్పాడు. అదే 70 వారాల థియరీ అన్నమాట. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ 70 వారాలని ఎలాగా విభజించాడు అనేది మనకు అర్థమైతే, ఈ 70 వారాల గురించి మనం నేర్చుకోవాలంటే మొదటిగా 4 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటేంటి, ఇవి ఏ సమయానికి చెప్పబడ్డాయి. రెండోది, ఈ 70 వారాలు ఏ ప్రజలను ఉద్దేశించి చెప్పబడ్డాయి. మూడోది, ఈ 70 వారాలు ఏ ఉద్దేశంతో చెప్పబడ్డాయి. నాలుగవది, ఈ 70 వారాల యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది. మరలా చెప్తున్నాను, ఈ 70 వారాలు సమయం ఎప్పుడు ప్రారంభించబడుతుంది, ఈ 70 వారాలు ఏ ప్రజలను ఉద్దేశించి చెప్పబడ్డాయి, ఈ 70 వారాలు యొక్క ఉద్దేశం ఏంటి. నాలుగవది, ఈ 70 వారాల యొక్క ప్రవచనం నెరవేర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది. ఈ 4 మీరు అర్థం చేసుకున్నారంటే 70 వారాలని మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు అనమాట. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు అర్థమయ్యేటువంటి విధముగా సులువుగా నేను మీతో చెప్తాను. ఒకసారి మనం లోపలికి వెళ్ళి మనం ధ్యానం చేసినట్లయితే, మొదటిగా 70 వారాలు అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి, 70 వారాలు అనేది ఎలాగా అర్థం చేసుకోవాలి. బైబిలు ఈ 70 వారాలని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఎక్కడున్నది 3 భాగాలుగా విభజించింది అని మనం ఆలోచన చేస్తే 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టించబడును. ఇక్కడ చూడండి, మొదట 7 వారాలు అని విభజించాడు. తర్వాత 25వ వచనము కింద భాగంలో 25వ వచనము, ఇది ఎక్కడ
25వ వచనము ఏ పార్ట్ అంటే ముందు భాగంలో 7 వారాలు అని చెప్పడం జరిగింది. 25వ వచనము బి పార్ట్ లో ఏం చెప్పాడంటే 62 వారాలు అని చెప్పాడు. కొంతమంది ఎట్లా చదువుతారంటే దీన్ని 7 వారాలు 62 వారాలు విడదీస్తారు. మనం విడదీసినప్పటికీ కూడా చెప్పబడింది మాత్రం కలిపి చెప్పబడింది. ఇది మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, చూడండి ఒకసారి. యెరూషలేమును మరలా కట్టించవలనని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను నేను. యెరూషలేమును మరలా కట్టించమని ఆజ్ఞ బయలుదేరిన రోజు నుండి 70 వారాలు లెక్క పెట్టుకోవాలి. బయలుదేరిన రోజు నుండి తర్వాత అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పడుతుంది. అభిషిక్తుడగు అతను వచ్చిన తర్వాత యెరూషలేము అంతా కూడా తిరిగి కట్టబడుతుంది. అక్కడ వరకు చూసుకున్నట్లయితే మొత్తం కూడా 7 వారాలు ప్లస్ 62 వారాలు, మొత్తం 69 వారాలు లెక్క అనేది పూర్తవుతుంది అన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇంతకీ మనం ఈ వారాలను ఎలా లెక్కించాలి అని మనం ఆలోచన చేస్తే, బైబిలు ఇప్పుడు 7 వారాలు అంటే ఖచ్చితంగా 7 వారాలన్న అర్థం, 62 వారాలు అంటే ఖచ్చితంగా 62 వారాలనేనా అర్థం అని మనం అనుకుంటే బైబిల్ లెక్క వేరుగా ఉంది. 7 వారాలంటే 7 వారాలంటే జస్ట్ ఒక 49 రోజులు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు 62 వారాలంటే 62 × 7 వేసుకుని అన్ని రోజులేమో అని అనుకోవద్దు. బైబిల్ యొక్క లెక్క ఎలా ఉందో మీకు చెప్తాను. ఒకసారి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతాను. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు ఈ దోష శిక్ష భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకొందురు. చూడండి, దినమునకు 1 సంవత్సరం, ఇది బైబిల్ లెక్క. దినమునకు ఇది ఎక్కడుందంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనం. దినము అంటే రోజు = సంవత్సరం. బైబిల్ లెక్క ఇది. ఒక దినం ఏంటి, 1 సంవత్సరంతో లెక్క. ఇప్పుడు ఈ లెక్కను మనం ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఈ లెక్కను మనం ఇక్కడ వేస్తే జాగ్రత్తగా ఈ క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా వినండి. 7 వారాలు కదా, 7 × 7 వారము అంటే ఏంటి, ఎన్ని రోజులు, 7 రోజులు కదా, అందుకని 7 వేసాను ఇక్కడ. ఇప్పుడు 7 వారాలు అన్నాడు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 7 వారాలు అన్నాడు, వారానికి 7 రోజులు కదా. సో 7 × 7 వారాలు అంటే 7 రోజులు, 7 రోజులు × 7 వారాలని ఇక్కడ వేసాను. ఇప్పుడు 7 ఏళ్ళు ఎంత వస్తుందంటే 49 సంవత్సరాలు. 49 సంవత్సరాలు అంతే కదా, 49 సంవత్సరాలు వస్తుంది. తర్వాత ఇక్కడ ఎన్ని వారాలు ఉంది, 62 వారాలు. 62 వారాలు ఇంటూ ఒక వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు. మనం ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు, 7 × మరలా 62, 7 × 62 ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే 434 సంవత్సరాలు.
ఇప్పుడు 49 సంవత్సరాలు. ఇది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఎట్లా లెక్కేస్తున్నాం అంటే, వాస్తవానికి సంవత్సరం కాకపోతే ఎట్లా లెక్క వస్తుంది? 7 × 62 434 రోజులు వస్తుంది. ఇక్కడ 7 × 7 49 రోజులు వస్తుంది. 49 రోజులు వస్తుంది. అయితే బైబిల్ లెక్క ఏంటి? దినము = సంవత్సరం కదా. సో మనం సంవత్సరాల లెక్కలో వేసుకున్నాం. 7 ఏళ్ళు 49, 7 × 62 434. ఓకే, ఇప్పుడు 434 ప్లస్ 49 13 8 483. ఇప్పుడు 483 వస్తుంది కదా. 483 సంవత్సరాలు ఎక్కడి వరకు అంటే, ఇక్కడ నుంచి యెరూషలేమును మరలా కట్టించమని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని 483 సంవత్సరాలు లెక్కేసుకుంటే మనకి ఏ డేట్ వస్తుంది అంటే, ఈ డేట్ వస్తుంది. 27 AD అనేటువంటి సంవత్సరం వస్తుంది. 27 AD అనేటువంటి సంవత్సరం వస్తుంది. అయితే ఇక్కడ మరి స్టార్టింగ్ డేట్ ఏంటి అని మనం ఆలోచన చేద్దాం. స్టార్టింగ్ డేట్ ఏంటి? యెరూషలేమును మరలా కట్టించాలి అనేటువంటి ఆజ్ఞ బయలుదేరినది. అది మన స్టార్టింగ్ డేట్గా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఆజ్ఞ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ డేట్ తెలుసుకోవాలి కదా మనం. యెరూషలేమును మరలా కట్టించమని ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది ఇంతకీ? అది బైబిల్లో ఉందా? ఒకసారి మనం చదువుకుందాం. అది మనం బైబిల్లో ఉన్నదో లేదో ఒకసారి బైబిల్లో చూద్దాం. అది మీకు అర్థం కావడానికి మీరు ఒక రెఫరెన్స్ చదవాలి. ఈ ఆజ్ఞ ఎప్పుడు, ఎక్కడ బైబిల్లో ఎక్కడ కనబడుతుంది అంటే, ఒకసారి మన ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో ఈ ఆజ్ఞ కనబడుతుంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమం మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చింది. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గుర్చియు యెరూషలేమును గుర్చియు విమర్శ చేటుకు నీవు రాజు చేత అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండు ఇశ్రాయేల్లోను వారి యాజకుల్లోను లేవీల్లోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడే వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. ఈ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు ఇంతకీ? అయ్యా, మీరు యెరూషలేమునకు వెళ్ళండి, యెరూషలేమును వెళ్ళి మరలా కట్టండి అని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు అంటే, అర్తహషస్త అనేటువంటి రాజు. అహష్వరోష్ అని కూడా అంటారు. అర్తహషస్త అనేటువంటి రాజు. ఈ రాజు తన దగ్గర ఉన్నటువంటి ఎజ్రాకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఎజ్రా నువ్వు బయలుదేరు, మనము ఒకసారి ఇంతకుముందు బైబిల్ స్టడీలో చదువుకున్నట్లయితే, నెబుకద్నెజరు యెరూషలేముని పడగొట్టేశాడు. అక్కడ ఒక మందిరం లేకుండా సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టాడు. ఇప్పుడు అర్తహషస్త ఏం చేస్తున్నాడు? ఎజ్రాకి పంపిస్తున్నాడు. ఎజ్రా నువ్వు వెళ్ళు, యెరూషలేమును మరలా కట్టించు అని చెప్పేసి ఆజ్ఞ ఇస్తే, ఎజ్రాతో పాటు కొంతమంది వెళ్ళి బయలుదేరుతున్నారు.
బయలుదేరి మందిరాన్ని కట్టడానికి మందిరం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఇక్కడ చూడండి, మందిరం అనేది సుమారుగా ఇది ఇక్కడ ఉండొచ్చు మందిరం. ఇక్కడ మందిరం ఉంటే ఈ మందిరాన్ని కట్టడానికి ఈ ఎజ్రా ఎప్పుడు బయలుదేరాడు అంటే ఈ డేట్లో 457 BC టైంలో బయలుదేరాడు. BC అంటే అర్థం ఏంటి? బిఫోర్ క్రైస్ట్. ఇంకొక విషయం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, పాత నిబంధనలో సంవత్సరాలన్నీ కూడా వెనక్కి నుంచి లెక్కేసేవాళ్ళు, ఇట్లా వెనక్కి వచ్చేవి. ఇప్పుడైతే మన కొత్త నిబంధనలు ఏమవుతుంది? ముందుకెళ్తుంది. కొత్త నిబంధనలు అంతా కూడా ముందుకెళ్తున్నాయి. కొత్త నిబంధనలో మనకు అన్నీ కూడా ముందుకెళ్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆజ్ఞ 457 సంవత్సరంలో బయలుదేరింది. ఈ టైంలో ఒకసారి మళ్ళీ దానియేలు గ్రంథానికి వద్దాం. దానియేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించు. ఇక్కడ సొలొమోను కట్టినటువంటి మందిరం అనేది కట్టబడింది. తర్వాత ఇక్కడ రెండో మందిరం హేరోదు రాజు చేత కట్టబడింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండో మందిరము సొలొమోను కట్టిన మందిరం కట్టబడింది. ఇక్కడ ఈ మందిరాన్ని పడగొట్టేశారు. తర్వాత హేరోదు రాజు చేత మందిరం కట్టబడింది, దాన్ని కూడా కట్టబెట్టేశారు. దీన్నేమో మొదటి దేవాలయం అని చెప్పేసి పిలుస్తాం. మొదటి దేవాలయం. దీన్ని రెండో దేవాలయం అని పిలుస్తాం. రెండో దేవాలయం. ఇక మూడవ దేవాలయం ఉందండి. మూడవ దేవాలయము ఈ 7వ వారంలో కట్టబడుతుంది. 7వ వారంలో కట్టబడుతుంది. ఈ 7వ వారం సుమారుగా ప్రారంభమయ్యే టయానికే ఈ 3వ దేవాలయం అనేది కట్టబడుతుంది. ఇప్పుడు మరలా చదువుతాం. ఇప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ కొంచెం క్లియర్గా రాస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి 69 వారాలు అయిపోయినాయి. ఇది 70వ వారం, 70వ వారము లేక చివరి 7వ వారం. ఈ 7వ వారంలో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. అప్పుడు ఈ 7వ వారంలో ఏం జరుగుతుందంటే, మళ్ళా చదువుతున్నాను, పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేస్తారు. ఏం చెప్పాను ఇంతకుముందు? ఈ 7వ వారంలో స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ దేవాలయం అనేది కట్టబడుతుందని చెప్పేసి అన్నాం కదా, దేవాలయం. ఇప్పుడు 7వ వారంలో ఒక్కొక్క రాజు వస్తాడని చెప్పేసి అన్నాం కదా. ఈ రాజు వస్తాడు కదా, ఈ రాజు వచ్చిన వెంటనే ఏం చేస్తాడంటే తన ప్రజలతో కూడా ఈ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని పడగొడతాడు. తర్వాత ఏం చేస్తాడు? 27వ వచనం చదువుదాం. 27వ వచనం చదువుదాం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఒక వారం అంటే మరలా చెప్పుకున్నాం 7. ఒక వారం అంటే 1 ఇంటూ వారం 7. 1 ఇంటూ 7. ఒక వారము ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 7. 7 ఈజ్ ఈక్వల్ టు 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు అని చెప్పేసి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే 7 సంవత్సరాలు అన్నమాట. ఒక వారం అంటే ఏంటి? 7 సంవత్సరాల టైం. ఈ 7 సంవత్సరముల్లో ఒక వారమునకు అంటే 7 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం ఏం చెప్పాము? మొదటిగా ఇది ఏ సమయము అనేది అర్థం చేసుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, ఏ ప్రజలతో ఈ 70 వారాలు ఏ ప్రజలకు సంబంధించినవి అంటే యూదులకు సంబంధించినవి. 70 వారాలు ఎవరి కోసం చెప్పబడ్డాయి? యూదులకు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఈ రాజు వచ్చి
ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఉంటారు కదా, యూదు ప్రజలు, యూదులతో ఒక వారానికి అంటే 7 సంవత్సరాలకు ఒక నిబంధనను ఏర్పాటు చేసుకుంటాడు. నిబంధన. తర్వాత అర్ధవారమునకు బలి నైవేద్యములను నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. అర్ధవారము. ఇప్పుడు 7 సంవత్సరాల్లో అర్ధవారం అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. ఓకే, 3.5 సంవత్సరాలు. ఈ రాజు ఏం చేశాడంటే ఈ ప్రజలతో 7 సంవత్సరాలకు నిబంధన చేసుకున్నాడు. అయితే ఏం చేశాడు? అర్ధవారం అయ్యేసరికి తన నిబంధనను మీరాడు అన్నమాట. అయ్యా, మిమ్మల్ని 7 సంవత్సరాలు సక్రమంగా పరిపాలిస్తానని చెప్పినటువంటి ఇతను 3.5 సంవత్సరాలకి ఏం చేశాడు? నిబంధన మీరి ఈ దేవాలయాన్ని పడగొట్టేసి ఈ దేవాలయంలో ఉన్నటువంటి నైవేద్యాలు తర్వాత బలులు అన్ని కూడా ఆపేశాడు. ఆ ఆలయాన్ని పడగొట్టేశాడు, నైవేద్యాలు బలులు అన్ని కూడా ఆపేశాడు. తర్వాత హేయమైనటువంటి వాటిని ఈ దేవాలయంలో హేయమైనటువంటి అర్పణలుగా అర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే నీతి కలిగినటువంటి రాజుగా వీళ్ళకి పరిచయం చేసుకున్నాడు. అర్ధవారం అయ్యేసరికి ఏం చేశాడంటే తను అసలు ఎలాంటి వాడో తను చూపించుకున్నాడు అన్నమాట. ఇంతకీ ఈ రాజు ఎవరంటే, ఈ రాజు పేరు అంత్యక్రీస్తు అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. అంత్యక్రీస్తు. వీనికి ఉన్నటువంటి మరొక పేరు అపవాది, వీనికి ఉన్నటువంటి మరో పేరు క్రీస్తు విరోధి. బైబిల్ చాలా పేర్లు చెప్పబడ్డాయి. అంటే ఈ 7 సంవత్సరాలకి ముందు కొట్టివేయబడినటువంటి రాజు ఎవరు? ఈ రాజేమో మెస్సయ్య, మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాజు. ఈ 69వ వారంలో ఉన్నటువంటి రాజు. 70 వారము వచ్చేసరికి ఇక్కడ కనబడేటువంటి రాజు ఎవరంటే అంత్యక్రీస్తు అన్నమాట. ఇతని గురించే ఈ 70వ వారం అనేది చెప్పబడింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 69 వారాలు అనేవి ఎప్పుడో పూర్తయిపోయినవి. ఎప్పుడు ప్రారంభించబడ్డాయి 69 వారాలు అంటే 69 వారాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే యెరూషలేమును కట్టించమని మరలా ఆజ్ఞ బయలుదేరినటువంటి రోజు 457 BC ఎజ్రా టైంలో. అప్పటి నుండి 483 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఇక్కడ వరకు కూడా 69 వారాలు అనేవి పూర్తయిపోయినాయి. ఇప్పుడు తర్వాత సంఘకాలం, కొంతకాలము సంఘకాలంలో మనందరం కూడా ఉన్నాం. ఈ సంఘకాలము నడుస్తూ ఉంది. సంఘకాలము ప్రారంభ దినాల్లో ఏం జరుగుతుందని చెప్పుకున్నాము? మందిరం అనేది 3వ దేవాలయం కట్టించబడుతుంది. 3వ దేవాలయం కట్టించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వస్తుంది, సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది. తర్వాత ఏముంటది? 7 సంవత్సరాల పాటు శ్రమల కాలం ఉంటుంది చూడండి. ఆ శ్రమల కాలాన్నే చివరి వారము లేక 70వ వారము అని బైబిల్ చెబుతూ ఉన్నదన్నమాట. మీకు అర్థమవుతుందా? చివరి వారము 70వ వారం అని చెబుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏ వారంలో ఉన్నామంటే ఇప్పుడు మనం ఏ వారంలో లేము. ఎందుకని? 69 వారాలు పూర్తయిపోయినాయి ఆల్రెడీ. సంఘకాలంలో ప్రస్తుతానికి మనం ఉన్నాము. 70వ వారం అనేది భవిష్యత్తులో ప్రారంభించబడుతుంది. అది ఇంకా ప్రారంభించబడలేదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఒకసారి మరలా చదువుకోండి. 24వ వచనం చదువుతాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చితము చేయుటకును, యుగాంతము వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచుటకును. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. యుగాంతము వరకు ఉన్నటువంటి నీతి. యుగాంతం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ 7 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత, సుమారు 7వ వారం కూడా అయిపోయింది అనుకోండి. తర్వాత ఏం జరుగుతుంది? 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది.
ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మిగిలిన విషయాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఏంటి? యుగాంతము వరకు ఉన్నటువంటి నీతి బయలుపరచడానికి, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనముకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారాలు నియమించబడను అని చెప్పేసి అంటున్నాడు. తిరుగుబాటు మానపడానికి, ఈ తిరుగుబాటు మానపడానికి ఇక్కడ తిరుగుబాటు అనేది ఆగిపోయింది. తిరుగుబాటు ఆగిపోయి ఇక కట్టించమనేటువంటి ఆజ్ఞ అనేది బయలుదేరింది. తిరుగుబాటు మాన్పుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తము ఇక్కడ బలులు, ఎప్పుడైతే మందిరం కట్టించబడిందో బలులు అర్పించటము, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం అనేది జరుగుతూ వచ్చినాయి అన్నమాట. తర్వాత యుగాంతం వరకు ఉన్నట్టు ఇక బలు అనేది అర్పించడం స్టార్ట్ అయింది. తర్వాత 7వ వారము అంటే 70వ వారం అనేది ప్రారంభించబడింది. 70వ వారం అయిపోయిన తర్వాత యుగాంతం వరకు ఉన్నటువంటి నీతి అనేది బయలుపరచబడుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ 70 వారాల్లో ఎన్ని వారాలు పూర్తయినవి అని మనం ఆలోచన చేస్తే 69 వారాలు పూర్తి అయిపోయినవి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయే సమయానికి తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత 70 AD అనేటువంటి టైంలో యెరూషలేమును మరలా పడగొడతారు. అప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 69 సంవత్సరాలు అయిపోయినాయి. 69 వారాలు అయిపోయినాయి. ఇప్పుడు మన సంఘకాలంలో ఉన్నాము. 70వ వారం అనేది భవిష్యత్తులో ప్రారంభించబడుతుంది. ఈ మర్మము దానియేలుకి గాబ్రియేలు దేవుని దూత చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు మెసేజ్ పెట్టండి. నేను దానికి మీకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ విషయాలు మీకు అర్థమవుతేనే ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీకు అర్థం కాకపోయినట్లయితే ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కాదు. మరలా చెప్తున్నాను, 70 వారాలు అంటే ఇప్పుడు ఒక వారము ఈజ్ ఈక్వల్ టు ఒక రోజుని బైబిల్ ఏం చెప్తుంది? ఒక దినం ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరంగా చెప్తుంది. వారం అంటే 7 రోజులు ఉంటాయి. మరి 7 రోజులకి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఒక వారం అని చెప్తున్నాం కదా. ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరం వేసుకోండి. అప్పుడు 7 రోజులు 7 సంవత్సరాలు, అవును కదా. ఆ 7 సంవత్సరాలు ఇంటూ 70 వారాలు అన్నాడు కదా. 7 ఇంటూ 70 కొట్టండి. అప్పుడు మీకు ఎన్నో వస్తుంది అంటే 490 సంవత్సరాలు. మొత్తము 490 సంవత్సరాలు. 490 సంవత్సరాలు చెప్పాడన్నమాట దానియేలు. మొత్తం ఇదంతా పూర్తవడానికి 490 సంవత్సరాలు పడుతుందని గాబ్రియేలు దూత దానియేలుతో చెప్పడం జరిగింది. అందుకని అప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. దానియేలు అంటాడు, అయ్యా నాకు అర్థం కాలేదు ఈ విషయాలని. అంటే నువ్వు ఊరుకుండు, నీకు అర్థం కాకపోవటమే మంచిది. ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా అంత్య దినాలకు సంబంధించినవి, అప్పటి కోసం ఇవి ముద్రించబడ్డాయి అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోయినట్లయితే మెసేజ్ చేయండి. నేను తప్పకుండా దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీ మహోన్నతమైనటువంటి నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజును బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ రోజులో మేము మరొకసారి ఈ బైబిల్ స్టడీలో మీరు మాకు తోడుగా ఉన్నందుకై నీకు వందనాలు. మేము నేర్చుకున్నటువంటి విషయాలు మాకు అర్థం కావడానికి, అర్థం చేసుకునే జ్ఞానం కృపలోకి మమ్మల్ని నడిపించమని, ఉన్నటువంటి నీ పిల్లలకు కూడా తెలివితేటలను అయ్యా మంచి జ్ఞానము మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.